మనలో చాలా మందికి మన సహచరి ఎవరో తెలియదు. అందుకనే బాబా ఏం చెప్తున్నారంటే, బాబా ఎప్పుడు మన తోడుగా ఉంటాడు. బాబాని ఒక్కసారి తండ్రి నీవే నాకు అంత దిక్కు అంటే ఆయన మనకి చూపించిందంటే జరిగిందంటే ఏది ఉండదు అని అన్నీ మనకి మంచి చేస్తాడు. అయితే ఇదిగా ఉండగా బాబా మన మంచి కోరుకునే వాళ్ళు కాబట్టి తను ఈ విధంగా చెప్పారు. అసలు మన జీవిత సహచరి ఎవరని. ఫస్ట్ది మన జీవిత సహచరి ఎవరు? దేవుడా, లేక అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, కొడుక, కూతురా, స్నేహితురా, లేక బంధువుల? లేదు, ఎవ్వరు కాదు. ఎందుకంటే నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా? నీ శరీరమే. ఎందుకంటే ఒక్కసారి నీ శరీరం స్పందించడం మొదలైతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిపి ఉంటారు. మరి నీవేదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా నీ పని అయితే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని బాగా చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీవేమి చెయ్యాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనేది నీ సమస్యకే తెలుసుకోవాలి. నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ నిజమైన ఆస్తి, సంపద. వేరే ఏది కూడా దీనికి తూగదు. నీ శరీరం నీ బాధ్యత. ఎందుకంటే నీవే నిజమైన సహచరివి కనుక జాగ్రత్తగా ఉండు. నీ శరీరం గురించి నువ్వు జాగ్రత్త తీసుకో. డబ్బు వస్తుంది వెళ్తుంది, కానీ మధ్యలో వాళ్ళు కూడా వస్తారు పోతారు. బంధువులు, వస్తువులు కానీ ఎవరైనా సరే వస్తూ పోతుంటారు. నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు, ఒక్క నీవు తప్ప. మన ప్రాణాయామ, మనసుకు ధ్యానము, శరీరానికి యోగా, గుండెకు నడక, అలాగే శరీరానికి యోగా, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు అవి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.